మునుగోడులో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ కోటేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ విజయానికి సహకరించిన సిపిఎం, సిపిఐ నేతలకు కృతజ్ఞతలు చెప్పారు. బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా టీఆర్ఎస్ మెజార్టీ తగ్గించరు, కానీ విజయాన్ని తగ్గించలేకపోయారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన బీజేపీ మునుగోడులో విజయం సాధించేందుకు శత విధాలా ప్రయత్నించారని కేటీఆర్ ఆరోపించారు. గత 30-40 రోజులుగా పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన గులాబీ దండు మొత్తానికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ పోరాట స్ఫూర్తికి ధన్యవాదాలు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని చెప్తారు. ఈ ఎన్నికల్లో జరిగింది అదే. బలవంతపు ఉప ఎన్నికను అహంకారంతో, డబ్బు మదంతో, రాజకీయంగా కళ్ళు నెత్తికెక్కి పొగరుతో ఈ ఎన్నికను తెలంగాణ ప్రజల మీద, మునుగోడు ప్రజల మీద రుద్దింది ఢిల్లీ బాసులు అమిత్ షా, నరేంద్ర మోడీ. వాళ్ళిద్దరి అహంకారానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మునుగోడు ప్రజల ఆత్మగౌరవం మాత్రమే కాదు, తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరవేసినందుకు మేమందరం కూడా సంతోషపడతా ఉన్నాం. ఈ రుద్దిన ఎన్నికను ఆ రుద్దిన వాళ్ళకే మీరు గుద్దిన గుద్దుడితో చక్కెర వచ్చిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నికల్లో ఇక్కడ కనబడి ముఖం భారతీయ జనతా పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కానీ దాని వెనుక ఉండి ఆడిచ్చింది, కీలుబొమ్మల ఆట ఆడిచ్చింది, వెనుక ఉండి నడిపిన నాటకం అంతా నడిపింది అమిత్ షా, నరేంద్ర మోడీ అనే విషయం తెలంగాణ ప్రజలకు సుస్పష్టంగా తెలుసు. ఒకటి రెండు కాదు. రాజకీయాల్లో, ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని గౌరవించాలనే ఇంగితం లేకుండా 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలని కూల్చివేయడమే కాకుండా తెలంగాణలో కూడా క్రూరమైన